హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 5th క్లాస్ 4th యూనిట్లో ఉన్న ఏ గేమ్ ఆఫ్ లక్ అనే లెసన్ గురించి నేర్చుకుందాం. ఈ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు ఒక సబ్స్క్రైబర్ కమెంట్ కూడా చేశారు. సో ఈ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మనం దీని థీమ్ ఏంటో తెలుసుకుందాం. థీమ్ అంటే ఏంటంటే ప్రతి యూనిట్ ఎండింగ్ ఆఫ్ ద యూనిట్లో మనకి థీమ్స్ ఇవ్వడం జరుగుతుంది. నోట్ టు ద టీచర్ అని ఇలా ఆ యూనిట్కి సంబంధించిన థీమ్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ లెసన్ థీమ్ ఏంటంటే సోషల్ ఇష్యూస్, చీటింగ్. సోషల్ ఇష్యూస్ అంటే ఏంటంటే సామాజిక సమస్యలు ఉంటాయి కదా, దాంట్లో భాగంగా చీటింగ్ అంటే కొంతమంది మనల్ని చీట్ చేస్తూ ఉంటారు. లాటరీ అవ్వచ్చు, లేకపోతే కొన్ని ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తామని అనౌన్స్ చేసి ఈ రకంగా చీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రజల్ని చీట్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఈ లెసన్. The prose lesson, a game of luck, is intended to focus on the bad habits that exist in our society. In many areas, people are cheated by some persons. This is an experience of a boy in a fair. He was tempted and cheated by a shopkeeper. దీంట్లో భాగంగా మనకి ఒక బాబు, ఫెయిర్ అంటే ఇక్కడ ఉత్సవం అని వస్తుంది, ఉత్సవాలు, ఇంకో తిరునాళ్ళు అని కూడా అంటూ ఉంటారు. విలేజెస్లో జరుగుతుంటాయి కదా, అలాంటి తిరునాళ్ళలో ఒక బాబు ఒక షాప్ కీపర్ చేత మోసం చేయబడ్డాడు. దానికి సంబంధించిన స్టోరీ ఈ లెసన్ మనకి. సో ఈ లెసన్ని మనం స్టార్ట్ చేద్దాం. పిక్చర్ ఫర్ ఇంటరాక్షన్. మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 76లో ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పిక్చర్. ఇది పిల్లల్ని మనం అబ్జర్వ్ చేయమనాలి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. హ్యావ్ యూ ఎవర్ బీన్ గో టు ఎన్ ఎగ్జిబిషన్? మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళారా? ఇవన్నీ కూడా మనం పిల్లల్ని అడగవలసిన క్వశ్చన్స్. వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఈ టాపిక్కి సంబంధించి వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి మనం ఈ టాపిక్లోకి తీసుకువెళ్ళాలి పిల్లల్ని. అప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా లెసన్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా అయితే ఉంటుంది. ఇలా అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి. వాట్ డిడ్ యూ సీ దేర్? ఒకవేళ నువ్వు ఎగ్జిబిషన్కి వెళ్ళి ఉంటే ఏం చూసావు అక్కడ? ఈజ్ ఇట్ ఏ విలేజ్ ఫెయిర్ ఆర్ ఏ సిటీ ఎగ్జిబిషన్? అక్కడ ఉన్న పిక్చరు సిటీ ఎగ్జిబిషనా లేకపోతే విలేజ్ ఫెయిరా? విలేజ్ ఫెయిర్ అంటే చెప్పాను కదా, తిరునాళ్ళు అంటాం, గ్రామోత్సవాలు అని కూడా అంటాం. డిడ్ యూ ప్లే ఎనీ గేమ్స్ దే? మీరు అక్కడ ఆటలు ఏమైనా ఆడారా? విచ్ టైప్ ఆఫ్ గేమ్స్ డిడ్ యూ ప్లే? ఎలాంటి ఆటలు ఆడారు మీరు ఒకవేళ ఆడి ఉంటే? డిడ్ యూ ఎంజాయ్ దే? మీరు అక్కడ ఎంజాయ్ చేశారా? ఈ విధంగా మనం పిల్లల్ని ఇటువంటి క్వశ్చన్స్ ఆ టాపిక్కి సంబంధించి అడిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఆ టాపిక్లోకి వెళ్తారు. సో వాళ్ళు ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. అవును మేడం, నేను వెళ్ళాను మేడం, అది చూశాను, ఇది చూశానని ఆ టాపిక్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అప్పుడు మనం ఈ లెసన్ని స్టార్ట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ on the occasion of Sivaratri, there is a Veerabhadra temple fair in our village. ఈ లెసన్ అంతా కూడా ఎవరైతే షాప్ కీపర్తో మోసం చేయబడ్డాడో ఆ బాబు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు తన ఎక్స్పీరియన్స్ని. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా వీరభద్ర టెంపుల్ ఫెయిర్ అంటే వాళ్ళ విలేజ్లో ఈ గ్రామోత్సవం జరుగుతుందంట. శివరాత్రి అకేషన్కి రాయచోటి, ఆ గ్రామం ఏంటంటే రాయచోటి. Sivaratri is celebrated only one day, but the temple fair lasts for 4 days. ఒక రోజు మాత్రమే శివరాత్రి సెలబ్రేట్ చేయబడుతుంది. కాకపోతే ఆ టెంపుల్ ఫెయిర్, ఆ ఉత్సవం అయితే 4 రోజులు ఉంచుతారంట. Tradesmen from far and wide come there with all kinds of goods to sell. మామూలుగా తిరునాళ్ళు జరుగుతూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో అమ్ముకోవడానికి వస్తువులు అమ్ముకోవడానికి, బొమ్మలని, అదే డిఫరెంట్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి అమ్ముకోవడానికి వస్తూ ఉంటారు కదా, అలా వచ్చారంట అక్కడికి. ఆల్ కైండ్స్ ఆఫ్ గూడ్స్ అంటే ఇలాంటి వస్తువులు అనమాట. అన్ని రకాల వస్తువులు అమ్మడానికి వచ్చారంట. నెక్స్ట్, యూ కుడ్ బై ఎనీథింగ్ ఫ్రమ్ ఏ స్మాల్ పిన్ టు ఏ బిగ్ బఫెల్లో. అందులో ఆ ఉత్సవంలో మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. మనం అంటూ ఉంటాం కదా, ఆ సూపర్ మార్కెట్లో లేనిదంటూ లేదు, పిన్నీస్ దగ్గర నుంచి బీరో వరకు అన్నీ కొనుక్కోవచ్చు అంటూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ చిన్న పిన్ దగ్గర నుంచి గేదె వరకు అన్నీ దొరుకుతాయి, అన్నీ అవైలబుల్ అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్, మై అంకుల్ టుక్ మీ టు ద ఫెయిర్.
ఈ బాబుని ఎవరు తీసుకెళ్లారట, వాళ్ళ అంకుల్ తీసుకెళ్లారట. అంకుల్ అంటే ఇక్కడ బాబాయ్ అవ్వచ్చు, లేకపోతే మామయ్య కూడా అయి ఉండొచ్చు. వెంకట్ హూ వర్క్డ్ ఫర్ అస్ ఎట్ హోమ్ కేమ్ విత్ అస్. వెంకట్ అనే వ్యక్తి కూడా, వాళ్ళ ఇంట్లో పనిచేసే వెంకట్ అనే వ్యక్తి కూడా వాళ్ళతో పాటు వచ్చాడంట. దేర్ వాజ్ ఏ బిగ్ క్రౌడ్ ఎట్ ద ఫెయిర్. మామూలుగా ఉత్సవాలు తిరునాళ్ళు అంటేనే చాలా మంది జనాలు ఉంటారు కదా, అలాగే ఇక్కడ కూడా చాలా భారీ సంఖ్యలో ఉన్నారంట జనాలు, క్రౌడ్ పీపుల్. మై అంకుల్ వాజ్ లీడింగ్ అస్ త్రూ ద క్రౌడ్. మా అంకుల్ మమ్మల్ని ఆ జనాల నుంచి తీసుకెళ్తూ ఉన్నాడు. అంటే పిల్లల్ని మనం వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్తూ ఉంటాం కదా తప్పిపోకుండా, అలా వాళ్ళ అంకుల్ తీసుకెళ్ళాడంట. సమ్వన్ సా మై అంకుల్ అండ్ కాల్డ్ హిమ్ మధు. ఓ మధు. ఎవరో వాళ్ళ అంకుల్ని చూసి పిలిచారంట మధు మధు అని. మామూలుగా మనం బయటకు వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా, మనల్ని గుర్తుపట్టి వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. అలాగే ఈ బాబు వాళ్ళ అంకుల్ ఫ్రెండ్స్ పిలిచారంట. వెన్ హీ మెట్ ఏ ఫ్యూ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ దే ఆస్క్డ్ హిమ్ మధు వై డోంట్ యూ స్పెండ్ హాఫ్ అన్ అవర్ విత్ అస్. వాళ్ళు అడిగారంట, నువ్వు ఎందుకు మాతో ఒక అరగంట స్పెండ్ చేయకూడదు టైము అని వాళ్ళ మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట వాళ్ళ మామయ్యని. మై అంకుల్ వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైమ్స్ విత్ దెమ్. ఆబ్వియస్లీ ఎవరికైనా సరే ఫ్రెండ్స్తో కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలి అని ఉంటుంది. లాంగ్ టైం తర్వాత, అంటే చాలా కాలం తర్వాత చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. వాళ్ళ అంకుల్ కూడా అలాగే అనిపించిందంట. హీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ వుడ్ గో అరౌండ్ ద ఫెయిర్ విత్ వెంకట్ టిల్ హీ కేమ్ బ్యాక్. అతను అడిగాడంట, నువ్వు వెంకట్తో ఈ చుట్టూ చూస్తూ ఉంటావా, ఈ తిరునాళ్ళలో చూస్తూ ఉంటావా నేను వచ్చే వరకు అని అడిగాడంట. ఐ వాజ్ హ్యాపీ టు డూ దట్. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఎవరైనా రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు లేకపోతే పిల్లలకి చాలా హ్యాపీ కదా, అలాగే తనకు కూడా హ్యాపీ అనిపించింది. హీ వాంటెడ్ మీ నీదర్ టు బై ఎనీథింగ్ నాట్ గో టు టూ ఫార్ అవుట్ వైల్ హీ వాజ్ అవే. అతను ఒక వార్నింగ్ ఇచ్చాడంట. ఏం వార్నింగ్ ఇచ్చాడంట, బయటికి ఏమి కొనవద్దు. నీదర్, దీని ప్రొనౌన్సియేషన్ నీదర్ అనొచ్చు, లేకపోతే నెయిదర్ అని కూడా అనొచ్చు. ఏమీ కొనొద్దు, ఇంకా దూరంగా వెళ్ళొద్దు ఇక్కడి నుంచి అని వార్నింగ్ ఇచ్చాడంట మామయ్య. ఐ ప్రామిస్ దట్ ఐ వుడ్ వెయిట్ ఫర్ హిమ్. నేను ప్రామిస్ చేశాను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని. వెంకట్ అండ్ ఐ వెంట్ టు షాప్ టు షాప్. వెంకట్ అండ్ ఐ వెంట్ టు షాప్ టు షాప్. ప్రతి షాప్కి అలా వెళ్ళాం మేము. దేర్ వర్ మెనీ థింగ్స్ ఐ లైక్ టు బై. నాకు ఇష్టమైన వస్తువులు చాలా ఉన్నాయి కొనడానికి. బట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ మై అంకుల్. కానీ నేను మా అంకుల్ తిరిగి వస్తాడని చూస్తూ ఉన్నాను, వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను. దెన్ వీ కేమ్ టు ఏ షాప్ కాల్డ్ లక్కీ షాప్. మేము ఒక షాప్కి వచ్చాం. ఆ షాప్ పేరు ఏంటంటే లక్కీ షాప్. ద షాప్ కీపర్ వాజ్ నీదర్ యంగ్ నార్ ఓల్డ్. నేను ఈ నీదర్ నార్ అనే కంజంక్షన్కి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్. అది ఓపెన్ చేసి చూడండి, లేకపోతే ఈ వీడియో ఎండింగ్లో ఎండ్ స్క్రీన్ వస్తుంది, అది ఓపెన్ చేసి చూసినా మీకు వస్తుంది ఆ వీడియో. అది తప్పకుండా చూడండి. ఈ నీదర్ నార్ గురించి బాగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ షాప్ కీపర్ మరీ అంత యంగ్ కాదు, అలాగని అంత ముసలివాడు కూడా కాదు, మిడిల్ ఏజ్డ్ అనమాట. హీ వాజ్ ఏ మిడిల్ ఏజ్డ్ మ్యాన్. అతను మధ్య వయస్కుడు అంటారు కదా అలా. హీ సీమ్డ్ నీదర్ టూ స్మార్ట్ నాట్ టూ లేజీ. అతను చూడడానికి అంత స్మార్ట్ కాదు, అలాగని బద్ధకస్తుడు కూడా కాదు. హీ వాంట్స్ ఎవ్రీబడి టు ట్రై దేర్ లక్. అతను ప్రతి ఒక్కరిని తమ అదృష్టాన్ని పరీక్షించుకోమని కోరుకుంటున్నాడు అన్నమాట అందరి చేత. అంటే ఎందుకు అదృష్టాన్ని పరీక్షించుకోండి అని అనుకుంటున్నాడంటే, ఆ లాటరీలో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఒక 10 రూపీస్ పే చేసి అప్పుడు మనం పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి అది ఒక వన్ కైండ్ ఆఫ్ బిజినెస్. దేర్ వాజ్ ఏ టేబుల్ విత్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 ఫేసింగ్ డౌన్. అక్కడ ఒక టేబుల్ మీద నెంబర్స్ ఉన్నాయంట, 1 నుంచి 10 వరకు. ఆల్ యూ హ్యాడ్ టు డూ వాజ్ టు పే 10 రూపీస్. మనం అది ఆడాలి అంటే ఒక 10 రూపీస్ పే చేయాలి. పికప్ 5 balls అండ్ త్రో ద బాల్స్ డౌన్ ద బోర్డ్. ఆ 5 balls ని మనం విసిరాలంట. విసిరితే ఆ బోర్డు మీద. ఫైనలీ
విసిరితే ఏమవుతుంది, ఆ నెంబర్స్ ఒక 5 balls తీసుకున్నారు అనుకోండి, 5 balls సంబంధించినవి 5 balls 5 times విసిరినప్పుడు ఒకసారి 1 మీద తగిలింది, ఒకసారి 9 మీద తగిలింది, ఒకసారి 3 మీద తగిలింది. అలా ఆ తగిలిన నెంబర్స్ అన్నింటినీ లాస్ట్లో యాడ్ చేస్తారు. యాడ్ అయిన ఆ నెంబర్ని తీసుకొని ఆ నెంబర్లో ఏదైతే వస్తువు ఉందో అది మనకి ఇవ్వడం జరుగుతుంది. అది అక్కడ ప్రొసీజర్. నెక్స్ట్, ద ఆర్టికల్ మార్క్డ్ విత్ దట్ నెంబర్ వాజ్ యువర్స్. చెప్పాను కదా, ఆ టోటల్ నెంబర్లో ఉన్న ఏదైతే ఆర్టికల్ ఉందో ఆ ఆర్టికల్ మనకి ఇస్తారు. ఫైనల్లీ యాడ్ అప్ ద నెంబర్స్. మనం విసిరిన నెంబర్స్ అంటే 5 times విసిరితాం కదా, చెప్పాను కదా, ఆ విసిరిన నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసి ఆన్ ద టేబుల్ అండ్ ఫైండ్ ద టోటల్ ఫైండ్ చేసిన తర్వాత ఆ టోటల్ నెంబర్ మీద ఏదైతే ఆర్టికల్ ఉందో అది మనకి ఇస్తారు. ఏ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ పెయిడ్ 10 rupees అండ్ త్రూ ద బాల్స్. ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ వచ్చి 10 rupees పే చేసి 5 balls కూడా విసిరాడంట. He added up the numbers on them and found the total was 20. అతను విసిరిన నెంబర్స్ అన్ని కూడా టోటల్ చేస్తే టోటల్ ఎంత వచ్చిందంట, 20 వచ్చిందంట. He was given the article mark 20 నెంబర్లో ఏదైతే ఆర్టికల్ మార్క్ చేసిబడి ఉందో దాన్ని ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ వాచ్. అది ఆ ఆర్టికల్ ఏంటంట, ఒక అందమైన వాచ్. బట్ ద మ్యాన్ డిడ్ నాట్ వాంట్ ఏ వాచ్. కానీ ఆ వాచ్ అతనికి ఇష్టం లేదంట. ద షాప్ కీపర్ obliged him buying it back for 20 rupees. ఓకే, అతనికి ఎలాగ ఇష్టం లేదు కాబట్టి ఆ 20 rupees ఇచ్చేసి ఆ వాచ్ని వెనక్కి తీసుకున్నాడంట షాప్ కీపర్. ద మ్యాన్ వెంట్ అవే వెరీ ప్లీజ్డ్. అక్కడి నుంచి ఆ 20 rupees తీసుకొని అతను చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడంట. దెన్ ఏ యంగ్ బాయ్ ట్రైడ్ హిజ్ లక్. తర్వాత ఒక యంగ్ బాయ్ చేయడంట తన లక్ని పరీక్షించుకోవడం కోసం. ఓకే, హీ గాట్ ఏ గ్లాస్ వర్త్ 10 rupees. అలా 5 balls విసిరేసరికి ఒక 10 రూపాయలు వాల్యూ చేసే ఒక గ్లాస్ని గెలుచుకున్నాడంట. ద షాప్ కీపర్ లుక్ నీదర్ హ్యాపీ నాట్ సాడ్. ఆ షాప్ కీపర్ ఎలా కనిపిస్తున్నాడంటే చూడడానికి అంత సంతోషంగా లేడు, అలాగని బాధగా కూడా లేడు, మామూలుగా ఉన్నాడు. హీ బాట్ ద గ్లాస్ ఫ్రమ్ ద బాయ్ ఫర్ 10 rupees. అతను మళ్ళీ ఆ గ్లాస్ 10 rupees కొని ద బాయ్ ట్రైడ్ హిస్ లక్ అగైన్. మళ్ళీ ఆ గ్లాస్ ఇచ్చేసి మళ్ళీ తన లక్ని ట్రై చేసుకున్నాడు ఆ బాయ్. హీ నౌ గాట్ ఏ పెన్ వర్త్ 30 rupees. ఈసారి తనకి 30 rupees 30 రూపాయలు విలువ గల ఒక పెన్ అయితే గెలుచుకున్నాడు. దెన్ హీ ట్రైడ్ ఏ థర్డ్ టైమ్ అండ్ గాట్ ఏ రైటింగ్ ప్యాడ్ వర్త్ 50 rupees. తర్వాత మళ్ళీ అతని అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈసారి ఏమొచ్చిందంట, 50 రూపాయలు విలువ గల రైటింగ్ ప్యాడ్ అయితే గెలుచుకున్నాడు. ద బాయ్ వాజ్ హ్యాపీ అండ్ వెంట్ అవే. అతను ఆ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఐ వాంటెడ్ టు ట్రై మై లక్ టూ. నా అదృష్టాన్ని కూడా నేను పరీక్షించుకోవాలి అనుకున్నాను మనతో చెప్తున్నాడు ఆ బాబు. ఐ లుక్డ్ ఎట్ వెంకట్ వంక చూశాను నేను. హీ ఎంకరేజ్ మీ. అతను కూడా నన్ను ఎంకరేజ్ చేశాడు. ఐ పెయిడ్ 10 rupees అండ్ టుక్ 5 balls. 10 రూపాయలు కట్టి ఒక 5 balls తీసుకున్నాను. మై లక్ వాజ్ నాట్ టూ గుడ్. నా అదృష్టం అయితే మరీ అంత మంచిగా ఏమీ లేదు. ఐ గాట్ ఏ సోప్ బాక్స్. నాకు ఒక సబ్బు పెట్టుకునే బాక్స్ వచ్చింది. ఐ ట్రైడ్ అగైన్. మళ్ళీ నేను ట్రై చేశాను, మళ్ళీ ప్రయత్నించాను. దిస్ టైమ్ ఐ గాట్ ఏ బాటిల్ ఆఫ్ ఇంక్. తర్వాత ఇంక్ బాటిల్ వచ్చిందంట. ఆల్సో ఆఫ్ ఏ లిటిల్ వాల్యూ. తక్కువ ధర గల ఒక ఇంక్ బాటిల్ వచ్చింది. ఐ టుక్ ఏ ఛాన్స్ ఫర్ ద థర్డ్ టైం. మూడోసారి కూడా నేను ప్రయత్నించాను. స్టిల్ లక్ వాజ్ నాట్ విత్ మీ. ఇప్పటికీ కూడా ఆ అదృష్టం నాతో లేదు, అంటే నాకు కలిసి రాలేదు. ఐ హ్యాడ్ హోప్స్ ఆఫ్ విన్నింగ్ ఏ బిగ్ ప్రైజ్. నాకు పెద్ద బహుమతి గెలుచుకోవాలని ఆశగా ఉంది కాబట్టి సో ఐ కంటిన్యూ టు ట్రై మై లక్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాను, నా అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాను. అండ్ ఐ పెయిడ్ 10 rupees ఈచ్ టైం. ప్రతిసారి కూడా 10 రూపాయలు పే చేస్తూ ఉన్నాను. బట్ ఎవ్రీ టైమ్ ఐ గాట్ ఏ ట్రైఫిల్. కానీ ప్రతిసారి కూడా నాకు యూజ్లెస్ థింగ్స్, అంటే చీప్గా ఉండే వస్తువులు తప్ప వాల్యుబుల్ ప్రైజ్ అయితే రాలేదు.
అట్ లాస్ట్ ఐ వాజ్ లెఫ్ట్ విత్ 5 రూపీస్. నాకు లాస్ట్కి చివరికి ఒక 5 రూపాయలు మాత్రం మిగిలాయి. అగైన్ ద షాప్ కీపర్ షోడ్ హిస్ కైండ్నెస్ అండ్ అలౌడ్ మీ టు ట్రై. షాప్ కీపర్ కైండ్నెస్ చూపించాడంట, తన ఆలోచనలు జాలి చూపించి మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించమన్నాడంట. ప్రయత్నించడానికి అవకాశం ఇచ్చాడు. అండ్ అలౌడ్ మీ టు ట్రై. ఐ ప్లేడ్ అగైన్, మళ్ళీ ఆడాను. అండ్ ద లాస్ట్ 5 రూపీస్ ఆల్సో డిజపియర్డ్. చివరిగా మిగిలిన 5 రూపాయలు కూడా మాయమైపోయాయి, అంటే ఓడిపోయాడు. పీపుల్ వర్ లుకింగ్ ఎట్ మీ. అందరూ కూడా నా వంక చూస్తున్నారు, ఈ పిల్లవాడేంటి కొంటూనే ఉన్నాడు, ట్రై చేస్తూనే ఉన్నాడు అని. సమ్ వర్ లాఫింగ్ ఎట్ మై బ్యాడ్ లక్. కొంతమంది నా దురదృష్టాన్ని చూసి నవ్వుతూ ఉన్నారు. బట్ నో వన్ షోడ్ ఎనీ సింపతి. కనీసం నా మీద ఎవరో జాలి చూపించట్లా, నవ్వుతున్నారు కానీ. వెంకట్ అండ్ ఐ వెంట్ టు ద ప్లేస్ వేర్ మై అంకుల్ హ్యాడ్ లెఫ్ట్ అస్. నేను వెంకట్ మా అంకుల్ మమ్మల్ని ఎక్కడైతే ఎక్కడైతే ఉండమని చెప్పాడో లేకపోతే వదిలి వెళ్ళాడో ఆ ప్లేస్కి చేరుకున్నాం. నెక్స్ట్, మై అంకుల్ కేమ్ ఆఫ్టర్ 10 minutes. మా అంకుల్ 10 నిమిషాల తర్వాత వచ్చాడు. హీ లుక్డ్ ఎట్ మై ఫేస్ అండ్ సెడ్. నా మొహం ఒక చూశాడు, చూసి ఇలా అన్నాడు, రాంబాబు యూ లుక్ అప్సెట్. నువ్వు చాలా అప్సెట్గా ఉన్నావు, సాడ్గా ఉన్నావు, అదే డిసప్పాయింట్ అయినట్టున్నావు. వాట్ ఇస్ ద మ్యాటర్? ఏంటి విషయం, ఏంటి సంగతి ఏంటి అని అడిగాడు వాళ్ళ అంకుల్. ఐ డిడ్ నాట్ సే ఎనీథింగ్. నేనేం చెప్పలేదు. వెంకట్ టోల్డ్ హిమ్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. వెంకట్ ఏం జరిగింది అనేది చెప్పాడు మా అంకుల్కి. హీ వాజ్ నీదర్ యాంగ్రీ నార్ సాడ్. అతను కోప్పడలేదు, అలాగని బాధపడను లేదు, విచారపడను లేదు. హీ స్మైల్డ్ అండ్ ప్యాటెడ్ మీ. స్మైల్డ్, నవ్వాడు, నవ్వి ప్యాటెడ్ అంటే ఇలా భుజం మీద తట్టడం. ప్యాటెడ్ అంటే ఇలా అంటాం కదా, అప్రిషియేట్ చేసినప్పుడు కూడా ఇలా అంటాం, అలా ప్యాటెడ్, భుజం మీద అలా తట్టి ఏమన్నాడు? హీ స్మైల్డ్ అండ్ ప్యాటెడ్ మీ. హీ టుక్ మీ టు ఏ షాప్ అండ్ బాట్ మీ ఏ బ్యూటిఫుల్ వాచ్. తనని ఒక షాప్కి తీసుకువెళ్ళి అక్కడ ఒక అందమైన వాచ్ని కొనిపెట్టాడంట వాళ్ళ అంకుల్. బిస్కెట్స్, వాచే కాకుండా బిస్కెట్స్ అండ్ సమ్ స్వీట్స్ అన్నీ కూడా కొనిపెట్టాడు. దెన్ వీ రిటర్న్ హోమ్. తిరిగి మేము ఇల్లు చేరుకున్నాము. అట్ హోమ్ మై అంకుల్ టోల్డ్ మీ దాట్ ద లక్కీ షాప్ మ్యాన్ హ్యాడ్ మేడ్ ఏ ఫూల్ ఆఫ్ మీ. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అంకుల్ చెప్పాడు నాతో. ఏం చెప్పాడు? నిన్ను ఆ షాప్ కీపరు ఫూల్ చేశాడు. నో అంకుల్, కాదు అంకుల్ అని చెప్పాను నేను. ఐ సెడ్ ఇట్ వాజ్ జస్ట్ మై బ్యాడ్ లక్. అది నా దురదృష్టం. నో మై బాయ్ సెడ్ అంకుల్. కాదు అని చెప్పాడు వాళ్ళ అంకుల్. ఇట్ వాజ్ నీదర్ గుడ్ లక్ నాట్ బ్యాడ్ లక్. అది గుడ్ లక్ కాదు, బ్యాడ్ లక్ కాదు. బట్ అంకుల్ సెడ్, బట్ అంకుల్ ఐ సెడ్. అంటే అతను చెప్తున్నాడు అది అదృష్టం కాదు దురదృష్టం కాదని అంకుల్ చెప్తుంటే నేను అన్నాను, ఏమన్నాను? బట్ అంకుల్, కానీ అంకుల్ అన్నాడు. I saw a middle-aged man getting a watch and a boy getting 2 or 3 costly things. You don't know. Okay. ఈ బాబు చెప్పాడు. ఏం చెప్పాడు? ఆల్రెడీ ఫస్ట్ ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ వచ్చి గెలుచుకున్నాడు వాచ్, తర్వాత ఒక బాయ్ వచ్చి ఇవన్నీ గెలుచుకున్నాడు కదా, ఆ విషయం చెప్పాడు. ఐ సా ఏ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గెటింగ్ ఏ వాచ్ గెలవడం చూశాను, తర్వాత ఇంకో బాయ్ వచ్చి 2-3 కాస్ట్లీ ఐటమ్స్ కూడా గెలుచుకున్నాడు అని చెప్పాడు. యూ డోంట్ నో బాబు, మై అంకుల్ సెడ్. నీకు తెలియదు బాబు అన్నాడు మా అంకుల్. దే వర్ ఆల్ ఫ్రెండ్స్ ఆఫ్ ద షాప్ కీపర్. నీకు తెలియదు, వాళ్ళందరూ కూడా షాప్ కీపర్ యొక్క ఫ్రెండ్సే. అలా జస్ట్ ప్రెటెండ్ అంటే నటిస్తారు, వాళ్ళు కస్టమర్స్ని ఆకట్టుకోవడం కోసం నటిస్తారు అంతే. నీకేం తెలియదు చిన్నపిల్లోడు అని వాళ్ళ అంకుల్ చెప్తున్నాడు. దే వర్ ఆల్ ఫ్రెండ్స్ ఆఫ్ shopkeeper. They were playing tricks to tempt you to try your luck. వాళ్ళు ఏంటంటే నిన్ను టెంప్ట్ చేయడానికి ఇవన్నీ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. దే వాంటెడ్ యువర్ మనీ. వాళ్ళు కావాల్సింది ఏంటి? నీ డబ్బులు. అండ్ దే గాట్ ఇట్. వాళ్ళకి నీ డబ్బులు వచ్చేసింది. నౌ ఫర్గెట్ అబౌట్ ఇట్. సరే మర్చిపో దీని గురించి.
వీ షుడ్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ అవర్ హార్డ్ వర్క్. ఓకే, మనం ఎప్పుడు కూడా మన హార్డ్ వర్క్, మన కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలి. ఎప్పుడు కూడా లక్ని నమ్ముకోకూడదు. నాట్ ఆన్ లక్. మన దురదృష్టం ఉంది, అదృష్టం ఉంది అని వాటి మీద ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు, ఆధారపడకూడదు. నాకు అదృష్టం లేదు కాబట్టి నేనేం చేసినా కలిసి రాదు అని చేయకుండా కూర్చోకూడదు. మనం ఎప్పుడు కూడా దేనిని నమ్ముకోవాలి అంటే హార్డ్ వర్క్ని మాత్రమే నమ్ముకోవాలి, మన శ్రమను మాత్రమే నమ్ముకోవాలి. అంతేగాని అదృష్టం ఉంది, ఆ జ్యోతిష్యం చెప్పించుకున్నాను, నాకు పలానా ఇయర్లో కలిసి వస్తుంది, అదృష్టం వస్తుంది, అవంతా కూడా ట్రాష్, నమ్మకూడదు అని ఈ లెసన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, దీనికి సంబంధించిన గ్లోజరీ మీనింగ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ లెసన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏమైనా లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ కావాల్స్తే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.